అనంతగా రెడ్డి ప్రెసిడెంట్గా ఉండి ఏమైనా మీ పార్టీ ఏమైనా కార్యకలాపాలు ఉంటే చూసుకో. ఈ మత కక్షలు రేపడానికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సపోర్టుగా ఫయాజ్ బాషాను బలిపోసు చేయడానికి ప్రయత్నించొద్దు. ఫయాజ్ బాషాను వాడుకొని ఇక్కడ పెద్దారెడ్డిని ఇక్కడి తాడిపత్రికి రావాలని చూస్తానేమో, రానియండి. ఎవరు వద్దన్నారు? రమ్మనండి. అతనే ఎవరిది గవర్నమెంట్ వస్తానే ఎవరిది వచ్చినా కానీ 4 నెలల్లో నేను ఫ్యాక్షన్ చేస్తానంటే పోలీసులను అతను రానికుండా చేస్తారు. మేము ఎందుకు వద్దాము? మేము రెడీగా ఉన్నాం, ఏ దానికైనా మేము సిద్ధం, రానిలేండి. అతన్ని రప్పించడానికి ఈరోజు ఫయాజ్ బాషాని బలిపశువు చేయాలని చూస్తున్నాం. ఫయాజ్ బాషాది మత విషయం కాదు, అది క్యాస్ట్కు పరిగణించిన విషయం కాదు, ముస్లిమ్స్ల విషయం కాదు, అతని ఇంటి సమస్య. అది అతను ఎంకరేజ్మెంట్ చేసుకుని ఇల్లు కట్టుకున్నాడు. ఆ సమస్య మా చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు 2 రోజుల క్రితం మున్సిపల్ మీటింగ్లో. అతను కేవలం 4 సెంట్లకు మాత్రమే పర్మిషన్ తీసుకొని 8 సెంట్లలో కట్టి అది 3 G+2 కట్టకుండా ఇంకా ఎక్కువ పైకి కట్టాడు. దాని గురించి మేము అతనికి నోటీస్ ఇవ్వడానికి పోయినాము. ఆ నోటీస్ తీసుకోకుండా అతను రాజకీయం చేయడానికి ప్రయత్నించాడు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఎప్పుడూ లేని విధంగా హాజోలి దర్గాలో ఉరుసు మీరు అడగండి, వచ్చి పబ్లిక్ అడగండి, ముస్లిం ప్రజలకు అడగండి ఏ విధంగా జరిగిందో. ఎన్నడూ లేని విధంగా అత్యంత సౌకర్యవంతంగా చాలా చక్కగా జరిగింది ఉరుసు. దానికి కారణం ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. అరే ఇది ఈ పేరు రాకుండా ఉండాలంటే దాని బదులుగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలా అని ఈ ఇష్యూ తీసినారు. ఈ ఇష్యూ ఏంది? యాక్చువల్గా ఇది 2021 నుంచి జరుగుతుంది. ఇది అంటే మీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఫయాజ్ బాషా గారు అప్పుడు ఇంటి నిర్మాణం చేపట్టినాడు. అప్పుడు అధికారులకు బెదిరించి కేవలం 4 సెంట్లలో మాత్రమే పర్మిషన్ తీసుకుని 8 సెంట్లలో ఇల్లు కట్టించుకున్నాడు. ఓకే, జరిగిపోయింది. కానీ ఇప్పుడు మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, మేము ఎవరికి ఉపేక్షించే ప్రశ్నే లేదు. ఎవరైనా కానీ ఫయాజ్ బాషా కానీ తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవరికీ వదిలేదు లేదు. ఎందుకంటే చట్టపరంగా పోయేవాళ్ళం మేము. దాని పరంగా ఎన్నో నోటీసులు ఇచ్చాం, కోర్టుకు వెళ్ళాడు, మళ్ళా ఆడ ఓడిపోయినాడు. మళ్ళా లాస్ట్కి అతనే ఒప్పుకొని ఎస్ నేను తక్కువ పర్మిషన్ తీసుకుని ఎక్కువ కట్టుకున్నాను, దాని సమస్యను తీర్చండి, కౌన్సిల్ మీట్లో పెట్టండి అని అప్పీల్ చేసుకున్నాడు. ఆ అప్పీల్ గురించి మేము నోటీస్ మేము కౌన్సిల్ మీట్లో పెడతాము అని నోటీస్ ఇవ్వడానికి పోతే మొన్న రాజకీయం చేసినాడు. మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక కమిటీ వేసినారు. ఎంఆర్ఓ గారు, గౌరవ కమిషనర్ గారు, అట్లే టీపీఓ గారు, అట్లే మా కౌన్సిల్ సభ్యులు 3 ఉంటారు. ఆ ఇంటికి వెళ్ళి పూర్తిగా కొలిచి ఏమైనా ఎంకరేజ్మెంట్ ఉందా లేదా అని తెలుస్తారు. ఒక నెలలో తేలిపోతుంది ఇది. దానికి నువ్వు మీ పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను, మీ అనంతపురం జిల్లాకు సంబంధించిన వైసీపీ మైనార్టీ నాయకులను పంపించి ఇక్కడ ఏదో మత కక్షలను రేపాలని చూస్తున్నావు. అనంత వెంకటరామిడి, నువ్వు అట్లా బయలుదేరితే మేము ఇట్లా బయలుదేరుతాం మీ ఇంటికాటికి. నువ్వు ఈ గుల్లిపాలెం మానుకో స్వామి, గుల్లిపాలెం మానుకో. ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీకు పక్కన కూర్చోబెట్టినారు పబ్లిక్, మేము 5 ఏళ్ళు అభివృద్ధి చేసి చూపిస్తాం. అంతవరకు మీ పార్టీ కార్యకలాపాలు ఏమంటే చూసుకోండి, మా తప్పులు ఉంటే ఏమైనా ఎత్తి చూపించండి. అంతేగాని మత కక్షలు పెట్టి లబ్ధి పొందాలని చూస్తే ఉపేక్షించేది లేదు. చాలా కూల్గా ఉంది, కామ్గా ఉంది తాడపత్రి. మొన్న ఉరుసు ఎట్లా జరిగింది, అదేవిధంగా ఒగ్బోర్డులో 5 ఏళ్లలో ₹1 మిగిల్చకుండా చూసినారు. అదే జేసీ ప్రభాకర్ రెడ్డి హయాంలో ఇప్పటికీ ఉన్న బ్యాంకులో డబ్బులు అది కూడా కొట్టాలని చూసినారు మీరు. కానీ అది ఆ పేరు మీద ఉంది కాబట్టి జేసీ నాగిరెడ్డి మెమోరియల్ ఫంక్షన్ హాల్ పేరు మీద ఉంది, షాదీఖానా పేరు మీద ఉంది కాబట్టి అవి మిగిలిపోయినాయి. అది జేసీ ప్రభాకర్ రెడ్డి గారి చిత్తశుద్ధి, ముస్లిం మైనార్టీల అభిమానం. ఆయన గారి హయాంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ, స్కూల్ అవన్నీ పెట్టారు. ఇప్పుడేమైనా మాయమైనాయి అంటే మీరు మైనార్టీ నాయకులు కాదా? చెప్పుకోవడానికైనా మేము ముస్లిమ్స్ అనేది. కానీ ఒక్కటి చేరే, ముస్లిం కాకపోయినా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మా వెంట ఉంటారు, మేము ముస్లింలంతా ఆయన వెంట ఉంటాము. మీరేందా రాజకీయం చేయాలని చూస్తున్నారు? రంజాన్ నెలలో చెప్తున్నాను, మీరు కన్నా వస్తే కన్నా మీరు ఖచ్చితంగా రండి, మేము కూడా అక్కడ సిద్ధంగా ఉంటాము, అన్ని రికార్డులతో ఉంటాము. ఒకవేళ ఎంకరేజ్మెంట్ ఉందని తెలిస్తే మాత్రం మీరే ఆ ఇల్లు పగలగొట్టాలా, లేకపోతే మీకు ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా కాళ్ళు వీళ్ళనివ్వము, ఇక్కడే నిర్బంధిస్తాం. రండి, ఎవరొద్దంటారో సిద్ధంగా ఉన్నాం మేము ఇక్కడ, రండి మరి.